హలో పీపుల్, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రానికి స్పెషల్లీ అమ్మాయిల పండుగ. నేను మా నాన్నమ్మ బతుకమ్మ చేయడం స్టార్ట్ చేసినాము. బంతి పువ్వు, తంగెడు, గునుగు, పట్టికుచ్చుల పువ్వు భలే అనిపిస్తాయి కదా చూడడానికి. ఈ పువ్వులన్నీ కలిసి ఒకదాని మీద ఒకటి పేరుస్తేనే బతుకమ్మ తయారైతుంది. బతుకమ్మ అంటేనే చాలా చాలా ఎగ్జైట్ అయిపోతారు తెలంగాణ అమ్మాయిలైతే. నేను మా నాన్నమ్మ బతుకమ్మ చేస్తుంటే మా కోకగాడు కూడా వచ్చిండు, నేను కూడా చేస్తా బతుకమ్మ అని. చూడండి ఎట్లా చేస్తుందో. ఫైనల్ గా ఇదిగో మా ఇంటి బతుకమ్మ ఎంత అందంగా ఉంది కదా. బతుకమ్మ చేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టి పసుపు కుంకుమ వేస్తాము. తరువాత బతుకమ్మకి 9 రకాల నైవేద్యాలు చేయాలి. మా మమ్మీ ఆల్రెడీ అన్ని చేసేసింది. మలిద లడ్డు ప్రిపరేషన్ కి ఒక్కదానికైతే నేను హెల్ప్ చేసా. మీకు మలిద లడ్డు రెసిపీ కావాలా ఇలా చేయాలని అయితే వెంటనే కామెంట్ చేసేయండి. 9 రకాల నైవేద్యాలు అయిపోయినాక మా మమ్మీ పసుపుతో గౌరమ్మ అయితే చేస్తుంది. 9 రకాల నైవేద్యాలతో పాటు గౌరమ్మని బతుకమ్మ మీద పెట్టి పూజిస్తాము.